రాజకీయాల్లో కొందరు కనిపిస్తేనే వారి పేరు వినిపిస్తుంది. కానీ కొందరు నాయకులు కనిపించకపోయినా వారి పేరు మాత్రం రాజకీయాల్లో తిరుగుతూనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అలాంటి పేరు ఒకటి ఉంది, ఈటెల రాజేందర్. ఒకప్పుడు అధికారంలో కీలక మంత్రి, ఆ తర్వాత ఒక్కసారిగా రాజకీయ తుఫాన్, ఆ తర్వాత మళ్ళీ పార్టీ మార్పు. ఇలా ఒక్క నాయకుడి చుట్టూ ఎన్ని ట్విస్టులు రావడం చాలా అరుదు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త గుసగుస రాజకీయాల్లో వినిపిస్తోంది. అదేంటంటే ఇటీవల ఆయన చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. సాధారణంగా ఎప్పుడు స్ట్రైట్ గా మాట్లాడే నాయకుడు ఇప్పుడు మాత్రం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ తదుపరి అడుగు పెద్దదే ఉండబోతోంది అని కొందరు అంటుంటే, ఇంకొంతమంది మాత్రం భారతీయ జనతా పార్టీలో ఇమడలేక అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడని అంటున్నారు. రాజకీయ ఊహాగానమా, రాజేందర్ గారి ఎత్తుగడలా, ఇది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈటెల రాజేందర్ అనే పేరు తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు సైలెంట్ గా ఉండదు. ఒకసారి గుర్తు చేసుకోండి, రాజకీయాల్లో చాలా మంది నాయకులు పదవులు కోల్పోతే వెనక్కి తగ్గిపోతారు. కానీ కొందరు మాత్రం అక్కడి నుంచి కొత్త పోరాటం మొదలు పెడతారు. ఈటెల కథ కూడా చాలా మందికి అలానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద పాత్ర పోషిస్తారా, లేక ఇప్పటి వరకు జరిగిన ట్విస్ట్ల కంటే ఇంకా పెద్ద ట్విస్ట్ ఇస్తారా? రాజకీయాల్లో వినిపిస్తున్న ఈ గుసగుసలు నిజమవుతాయా, మాయమవుతాయా? ఇది ఇక రాబోయే రోజుల్లో తెలుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, రాజకీయాల్లో కొన్ని పేర్లుంటాయి, వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ గురించి రాజకీయాలు మాత్రం మాట్లాడుతూనే ఉంటాయి.